చెప్పండి అండి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ఫుల్ టైమర్స్ అనేటువంటి మాట ఎక్కువ వినపడుతున్నది. జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి. ఇటీవల కొంతమందిని మీలాంటి యువకుల్ని తీసుకెళ్ళి రాహుల్ గాంధీ గారు ఇంటర్వ్యూ చేశారు. ఒక రిటర్న్ టెస్ట్ లాంటిది ఏదో పెట్టారు. పికప్ చేస్తున్నారు కొంతమందిని అని అంటున్నారు. ఏంటి అసలు అది? వాట్ ఈస్ దట్ ప్రాసెస్? అంటే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు డివోటీస్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే పార్టీని నమ్ముకొని పనిచేయడానికి పూర్తి స్థాయి పార్టీ రాజకీయ కార్యకలాపాల్లో తలమునుకులై పనిచేసే నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అవసరం ఉంది. దాన్ని గుర్తించిన అధిష్టానమే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఆ కోవాలో పార్టీ బాధ్యత ఇచ్చిన రోజు నుంచి మేము కూడా ఫుల్ టైం పార్టీ ఫుల్ టైమర్స్ మీన్స్ అంటే మీరు ఉద్యోగాలు చేయకూడదు, వ్యాపారాలు చేయకూడదు, కేవలం పార్టీకి అంకితం అవ్వాలి. అది ముందు ఉండే స్వతంత్రోద్యమ కాలంలో ఉద్యోగాలు వ్యాపారాలన్నీ బంద్ పెట్టి ఉద్యమం కోసం, స్వతంత్రోద్యమం కోసమే తిరిగినారు. తర్వాత క్రమక్రమంగా వచ్చిన పరిణామాల నేపథ్యంలో కొంత ఉద్యోగం వ్యాపారాల వైపు పార్టీ నాయకులు మళ్ళీనటువంటి పరిస్థితి మనం చూసినాము. ఈ రోజు అయితే పార్టీని బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా పార్టీకి ఒక కొత్త జవసత్వాలు ఇచ్చి మళ్ళీ రాబోయే ఒక 30 సంవత్సరాలు పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసి నిలబెట్టడానికి ఈరోజు డివోటీస్ అవసరం ఉన్న వాస్తవం. దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి అర్హులైనటువంటి వ్యక్తులను, అంటే వాళ్లకు పార్టీ పట్ల ఉన్న చిత్తశుద్ధి కానీ, పార్టీ త్యాగాలు ఏమాత్రం తెలుసు, వీళ్ళు రేపొద్దున బాధ్యత ఇస్తే సరిగా నిర్వర్తించగలుగుతారు లేదా ఒక మినిమం సెలక్షన్ ప్రాసెస్ ఎవరు చేస్తున్నారండి? అది ఏసీసీ చూసుకుంటుందండి. అంటే అది పార్టీ అంతర్గత వ్యవహారం. దాన్ని నేను ఇంటర్వ్యూలో చెప్పడం బాగోదు. సో ఆ పార్టీ సెలక్షన్ ఎవరైతే ఎంపిక చేస్తారో వాళ్ళందరూ ఫుల్ టైమర్స్ కింద ఉంటారా? ఫుల్ టైమర్స్ కింద ఉంటారు. పార్టీయే ఊపిరిగా బతుకుతారు. ఒక రకంగా చెప్పాలంటే పార్టీయే ఊపిరిగా బతుకుతారు. ప్రజల సమస్యలు ఉన్న పార్టీ బలోపేతానికైనా దేనికైనా ముందు రకంగా. అంటే ఇది ఒక బీజేపీ మోడల్ కాదంటారా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానం? బీజేపీకి ఫుల్ టైమర్స్ ఎవరు ఉంటారు? ఆర్ఎస్ఎస్కి ఫుల్ టైమర్స్ ఉంటారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలోకి డ్రాఫ్ట్ అవుతుంది. అది పోలికే లేదు. ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ బతికేది కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి, వాళ్ళు నమ్మిన కొన్ని పిడివాదాలను ప్రచారం చేసుకోవడానికి ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తాను. ఈ మధ్యనే నేను చదివినాను. వాళ్ళు భారతీయ ఆరోగ్య విజ్ఞాన మిషన్ అని ఒక మిషన్ స్టార్ట్ చేశారు. ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేసింది. ఎంత నవ్వులాటగా ఉంది ఆ కార్యక్రమం అంటే, ఆర్ఎస్ఎస్లో ఉండేదే సన్యాసులు. అంటే పిల్లలు వద్దు అని సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి వ్యక్తులు ఆర్ఎస్ఎస్లో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు. వాళ్ళు వచ్చి ఈ దేశంలో ఉన్న మహిళలకు పిల్లలు ఎట్లా కనాలని చెప్తారట. పిల్లలు ఎట్లా కనాలి ఈ మిషన్, అది ఏదైతే ఆరోగ్య భారత్ మిషన్ అని పెట్టినారో ఆర్ఎస్ఎస్ తరఫున, ఇప్పటికీ పశ్చిమ బెంగాల్, మిగిలిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, మిజోరాం, పశ్చిమ బెంగాల్, ఆ 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చదివే చెప్తున్నాను నేను. వాళ్ళు ఆలు మొగలు ఎప్పుడు సంసారం చేయాలి, కలయిక ఎప్పుడు ఉండాలి, గ్రహాలు వాళ్ళ ముహూర్తాలు అన్నీ లెక్క చేసి చెప్తే ఆ టైంలో కలవాలి, తద్వారా పిల్లలు గొప్పవాళ్ళు పుడతారట, వాళ్ళు ఈ దేశాన్ని ఉద్ధరించడానికి పుడతారు. ఇగో ఇంత పిచ్చి మనుషుల్ని మనం ఎక్కడైనా చూసినాం. అంటే దేశాన్ని పూర్తిగా మూఢనమ్మకాల వైపు, దేశాన్ని పూర్తిగా కాషాయం వైపు, దేశంలో భిన్నత్వం, ఏకత్వం, సెక్యులరిజం అనే భావాలను తుడితముచ్చించేదానికి కేవలం మతోన్మాదంతో ఈ దేశాన్ని పాలిస్తామని పనిచేసే ఆర్ఎస్ఎస్కు, వాళ్ళ ఫుల్ టైమర్స్కి, దేశ ప్రజల కష్టాలు, ఈ దేశం కోసం పనిచేసే పార్టీ యొక్క బలోపేతానికి మీరు పాటుపడండి అని పనిచేసే కాంగ్రెస్ ఫుల్ టైమర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు ఈ దేశ నిర్మాణం కోసం కాంగ్రెస్ పాల్పడుతుంది, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పాటుపడుతుంది, ఈ దేశంలో సెక్యులరిజాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పాటుపడుతుంది, ప్రజల సమస్యలతో మమేకమై కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ఫుల్ టైమర్స్ పనిచేస్తారు. వాళ్ళు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ దేశాన్ని మతాల పేరుతో విభజించడానికి, ఈ దేశంలో మత కల్లోలాలు, ఆహారాల పేరుతోని విచ్ఛిన్నం చేయడానికి, అంటే కాంగ్రెస్ కన్స్ట్రక్టివ్, ఆర్ఎస్ఎస్ డిస్ట్రక్టివ్ అని చెప్పడానికి చెప్పాను ఉదాహరణ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.